పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దర్శన గ్రంథము 7వ అధ్యాయము, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి దయచేసి. చదువమ్మా. మా దేవుని సేవకుల నుదుటిపై, నా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనము చేయవద్దు అని దేవదూత వారితో పలికెను. ఎవరి ముద్ద అంటండి? జాగ్రత్తగా వినండి. మా దేవుని సేవకుల నుదుటిపై ముద్రించు వరకు కూడా భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనం చేయొద్దు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు? దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. యోహాను గారు ఒక దర్శనాన్ని పొందుకుంటున్నారంటే ఎక్కడ? పాట్మోస్ దీవిలో. ఆ దర్శనములో ఆయన చూసింది ఏంటంటే, ఇదిగో ప్రియులారా, దేవుని బిడ్డల మీద ముద్ర వేసే వరకు కూడా మీరు ప్రపంచాన్ని నాశనం చేయొద్దు. ఎందుకని? ఇక్కడ వినండి, ముఖ్యమైన మాట. ఎవరైతే ముద్రలు పొందుకొని ఉన్నారో వారే దేవునికి చెందిన బిడ్డలు. ఇప్పుడు మీరు పాత నిబంధనను ఒకసారి చూడాలి. ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఇటు చూడండి అందరూ కూడా. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్లను ఏం చేయాలి? ఆ గొర్రెపిల్ల మాంసాన్ని మీరు తినాలి. ఓకే. ఇప్పుడు మన నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క శరీరాన్ని తింటున్నాం కదా, అక్కడి నుంచే వచ్చింది. అది దేవుని గొర్రెపిల్ల, ఇది కూడా దేవుని గొర్రె. యోహాను గారు యేసు ప్రభుని చూసేమని, ఇదిగో సర్వేశ్వరుని. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల, పాస్కా గొర్రెపిల్లను చంపిన తర్వాత ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేసేవాళ్ళు? ఇంటికి గుమ్మాలకి రాయాలి, ద్వారబంధాలకి రాయాలి. తద్వారా ఏమయ్యేది? అది ఒక ముద్రలాగా ఉండేది. అర్థమవుతుందా? ఏం ముద్ర? దేవుని బిడ్డలు వీళ్ళు. ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు అని ఆ రక్తాన్ని చూసి మరణదూత, ఏ దూత అండి? మరణదూత ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలని సురక్షితంగా కాపాడి ఐగుప్తు దేశీయుల గృహాల్లో పడి తొలుచూలు పిల్లలందరినీ చంపేశాడు. ఇక్కడ దర్శన గ్రంథంలో ఏమంటారు? దేవుని యొక్క దూతలకు ఏమని చెప్పబడింది? దేవుని బిడ్డలకి, మరొకసారి చదవమ్మా, మా దేవుని సేవకులకు నుదుటిపై ముద్రించు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనము నర్పకుడు. ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళకు చెందినటువంటి వాళ్ళని నాకు తెలియాలి అంటే, ఆయనకు తెలియదని కాదు, అదొక సంకేతం, అదొక ముద్ర. చదువు ఇప్పుడు 4వ వచనాన్ని చదువు. తమ నొసటిపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడి. ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ఆధునిక ప్రపంచంలో దర్శన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 666. ఇది ఎవరి ముద్ర? సైతాను ముద్ర. ఇది బైబిల్లో ఉంటుందండి. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ మీద ఎవరి ముద్ర ఉంది? నేను జ్ఞానస్నానం పొందానని చెప్పి, భద్రమైన అభ్యంగా పొందానని చెప్పి చెడు కార్యాలు, సైతాను కార్యాలు చేసుకుంటా వెళ్ళావనుకో, దాని వలన నీకు ఉపయోగం శూన్యం. నీ మీద యేసయ్య ముద్ర ఉండదో, నీ మీద యేసయ్య ముద్ర ఉండదని గుర్తుపెట్టుకోవాలి. 144,000 మంది సూచకమైన సంఖ్య అక్కడ చెప్పబడింది. ఎవరైతే ముద్రలు పొందుకొని ఉన్నారో వారి యొక్క సంఖ్య అక్కడ చెప్పబడి ఉంది. దాని అర్థం ఏంటి? ఈ బిడ్డలందరూ కూడా దేవునికి అంకితమైనటువంటి వారు, అదేవిధంగా దేవునికి చెందినటువంటి వారు. దే ఆర్ ద ప్రాపర్టీ. వాళ్ళు దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క సొత్తు. నీవెవరి సొత్తు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దర్శన గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. దర్శన గ్రంథం 22వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం.
ఆ, ఇక మీదట ఆ. శాపగ్రస్తమైన దేదియు ఆ. అక్కడ కనిపించదు. ఆ. దేవుని యొక్క గొర్రెపిల్ల వినండి, శాపగ్రస్తమైనది ఏది కూడా ఆ నగరమున కనిపించదు. ఏ నగరం అంటండి ఇది? నగరం అంటే ఇది పరలోకం అండి, గుర్తుపెట్టుకోండి. నూతన యెరూషలేము అనే నగరం పరలోకానికి సూచకంగా ఉందన్నమాట. దేవుని శాసనమునకు గురి అయిన దేవుని శాపమునకు, క్షమించండి, దేవుని శాపమునకు గురి అయిన ఏ వస్తువు కూడా మనకు ఆ నగరమున కనబడదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును, ఆ నగరములోనే ఉంటుంది. ఆయన సేవకులు ఆయనను పూజిస్తారు. వారు ఆయన ముఖమును వారు పునీతులు ఎవరైతే ముద్రలు పొంది ఉంటారో వారు ఆయన ముఖాన్ని చూస్తారు. దేవుని ముఖం చూడటం అంటే ఏంటి? ఎక్కడ చూస్తాం? మనం పరలోకములో చూస్తాం, స్వర్గములో చూస్తాం. ఇప్పుడు అసలైన మాట వస్తుంది, వినండి. ఆయన నామము వారి నొసళ్లపై ముద్రించబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి పిల్లారా, చక్కటి మాట. కాబట్టి నేను ప్రారంభములో నుంచి ఈరోజు వాక్యంలో చెప్తున్నాను, యేసయ్య ముద్ర, యేసయ్య నామం నీ నొసటి మీద ఉందా? నీ హృదయం మీద ఉందా? ఇప్పుడు ముఖ్యమైన మాట చెప్తున్నా, వినండి పిల్లారా. యేసయ్య నామం నీ హృదయములో, నీ నొసటి మీద, నీ నోటి మీద, నీ జీవితంలో ఉంటే నీ నామం పరలోకంలో ఉంటుంది, నీ నామం జీవగ్రంథంలో ఉంటుంది. చాలా ముఖ్యమైన సందేశం. మనందరం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని వేడుకోవలసిన ప్రార్థన ఏంటంటే, యేసయ్యా నా పేరు నీ జీవ గ్రంథములో ఉండులాగునా చెయ్యయ్యా. ఇది మనందరం కూడా కన్నీటితో వేడుకోవాలి. ఎవరి పేరైతే జీవగ్రంథములో లేదో అయ్యో వారికి అనర్థము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇహలోకములో మనం జీవించి ఉన్నంత కాలము కూడా మన ప్రయాస, మన ప్రయత్నము, మన ప్రార్థన అంతా కూడా నా పేరు జీవగ్రంథములో ఉండాలి, నా పేరు అక్కడ పరలోకములో జీవగ్రంథములో ఉండాలి అంటే ఎవరి పేరు నీ మీద ఉండాలి? దేవుని పేరు, యేసు పేరు. స్పష్టంగా చెప్పాలంటే యేసయ్య పేరు నీ మీద ఉండాలి. తద్వారా నీవు దేవునికి చెందినటువంటి వారిగా ఉంటావు. దేవునికి చెందినటువంటి వారిగా ఉన్నావంటే దేవుని దాసునిగా ఉంటావు, ఆ ముద్రలు నీ మీద ఉన్నప్పుడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని తీసుకుందాం ఒకసారి. అక్కడ దేవుని బిడ్డలుగా, దేవుని దాసులుగా మనం ఎలాగా మారతాం, ఎలాగా ఉండాలి అనే విషయాన్ని మనం చదువుకున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు చదవటానికి ప్రయత్నించండి. 1వ అధ్యాయం 10వ వచనము. నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారండి? నేనిప్పుడు మానవుల ఆమోదం అంటే ముద్ర. అంటే ఇప్పుడు మనం అను పాస్ అయ్యావు అని మనకు టిక్కు పెడతారు. టిక్కు పెట్టి ఏం చేస్తారు? అక్కడ టీచర్ గారు ఏం చేస్తారు? సంతకం పెడతారు, సైన్ చేస్తారు. అది వాళ్ళ ముద్ర. నీ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మంచోడినా చెడ్డోడినా, నేను ఎవరికి చెందినటువంటి వాడిని, మానవుల యొక్క ముద్ర నాకు అవసరంలా. ఐ డోంట్ నీడ్ యువర్ సర్టిఫికెట్. ఈ లోకంలోనండి మనం ఎక్కువగా మన స్నేహితుల సర్టిఫికెట్ల కోసం, మంచోడని వాళ్ళతోటి చెప్పించుకోవటం, వీళ్ళతోటి చెప్పించుకోవటం కోసం ప్రయాస. అర్థమైందా? మనం మంచోళ్ళని వీళ్ళతోటి చెప్పించుకొని అక్కర్లా. దేవుని దృష్టిలో నీతిమంతునిగా ఉండగలిగితే ఆయన నీకు సర్టిఫికెట్ ఇస్తే చాలు. ఎస్, చదువు, మరొక్కసారి చదువు మొదటి నుంచి. నేను ఇప్పుడు, పౌలు గారు అంటున్నారు, నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నానా, లేక దేవుని ఆమోదమున, లేక నేను మానవులను సంతోషపెట్టుటకు ప్రయత్నించుచున్నానా, నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. వినండి, ఇప్పుడు నేను మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల ముద్రలని, మనుషుల సర్టిఫికెట్ల కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను అనుకో, నేను దేవుడి సేవకుడిగా ఉండలేను, దేవుని బిడ్డగా ఉండలేను.
కష్టమండి ఇది నేను చెప్పే మాటలు మీకు ప్రియులారా. లోకం అలాగానే బ్రతుకుతుంది, క్రైస్తవులం అలాగానే జీవిస్తున్నాం, పరుల మెప్పు కొరకే మనం జీవిస్తున్నాం. ప్రభు అంటాడు కదా, పరుల మెప్పు కొరకే మీరు ప్రాకులాడకూడదు. లోకం మెప్పు కొరకే కాదు, లోకం ముద్ర కొరకే కాదు నేను ప్రయత్నించాల్సింది, దేవుని ముద్ర కొరకై మీరు ప్రయత్నించాలి. ఈ విషయాన్ని గురించి దర్శన గ్రంథంలో కూడా ఇంకా కొంచెం వివరంగా ఉంటుంది 13వ అధ్యాయంలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథం 13వ అధ్యాయము. మన రక్షణ పొందాలంటే ఎవరి ముద్ర మన మీద ఉండాలి? లోకం ముద్ర, దేవుని ముద్ర. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దర్శన గ్రంథం 13వ అధ్యాయము 16, 17 వచనాన్ని జాగ్రత్తగా అర్థవంతంగా చదవండి దయచేసి. దర్శన గ్రంథము 13వ అధ్యాయం 16, 17 వచనాలు. చిన్న పెద్ద ధనిక దరిద్ర దాస స్వతంత్ర మానవులందరూ తమ కుడి చేతులపై నొసళ్లపైనను ముద్రలు ధరింపవలెనని ఆ జంతువు నిర్బంధిస్తుంది. ఏది? శత్రువు అనేటి సైతానంట నిర్బంధిస్తుందంట. మీరు ఈ ముద్ర వేసుకోండి, చిన్న పెద్ద అందరినీ. లోకం ముద్ర అండి, సరదా ముద్ర, జల్సాల ముద్ర, పాపపు ముద్ర. సైతానట అందరూ ముద్ర వేసుకోండి. ఈ ముద్ర ఏ ముద్ర? పాపపు ముద్ర, చెడు చేసే ముద్ర, చీకటి కార్యాలు చేసే ముద్ర. ఏ ముద్రట? 6, 6, 6 అంటండి. తర్వాత 17వ వచనం చదవమ్మా. ఈ ముద్ర ఉన్ననే కాని, ఈ ముద్ర ఉంటేనే కాని ఎవడను ఏమియు కొనజాలక అమ్మజాలక ఉండను. ముద్ర అనగా ఆ జంతువు నామము లేదా ఆ నామమునకు బదులైన సంఖ్య. ఏంటిదంట ఆ సంఖ్య? 18వ అధ్యాయం చివరి వచనం చదవమ్మా. దీనిని అర్థం చేసుకొనుటకు 18వ వచనం చివరికి వచ్చేసాయమ్మ. ఆ సంఖ్య ఒక మనుషుని సంఖ్య, దాని సంఖ్య 666. ఇది ఒక చిహ్నం అండి, ఇది ఒక గుర్తు అండి. ఏంటిది? ఇది చెడుకు గుర్తు, సైతానుకు గుర్తు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా స్పష్టంగా ప్రియులారా, నా మీద ఎవరి ముద్ర ఉంది అంటే, నా మీద ఎవరికి అధికారం ఉంది అంటే, నేను ఎవరికి లోబడి జీవిస్తున్నా అంటే, నేను ఏ విధంగా జీవిస్తున్న క్రైస్తవ జీవితాన్ని చాలా స్పష్టంగా మనం చదువుకున్న 22వ అధ్యాయంలో, యేసయ్య గొర్రెపిల్ల ముద్ర లేకపోతే పరలోకంలో ఎవరు కూడా ప్రవేశించరు. మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనందరం కూడా అడగాల్సింది ఏంటంటే, నా మీద యేసుప్రభు యొక్క ముద్ర ఉందా? యేసుప్రభు యొక్క పేరు ఉందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 20. చదువమ్మా. కానీ కలుషితమైనది ఏదియును ఆ నగరమున ప్రవేశింపదు. ఆ నగరమును మీరందరూ గుర్తుపెట్టారు. నగరం అంటే ఇక్కడ పరలోకం అండి. ఏ నగరం? నూతన యెరూషలేము. యోహాను గారు దర్శన గ్రంథంలో చివరికి వచ్చేసరికి నూతన యెరూషలేము గురించి మాట్లాడతారండి. నూతన యెరూషలేము అంటే ఏంటి? నగరం అంటే ఏంటి? పరలోకం, స్వర్గరాజ్యం. ఇప్పుడు యోహాను గారు ఏమంటారంటే, కలుషితమైనది ఏది కూడా ఆ నగరంలో ప్రవేశించదు. అట్లే దుష్కార్యములు నడిచిన వారు అసత్యవాదులు అట ప్రవేశింపరు. వినండి, చెడు పాపం చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా నగరములో ప్రవేశించారు. ఇంకా ఉందండి చాలా ముఖ్యమైన మాట, చదువుకుందా. చదువు తర్వాత. ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లు రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరములో ప్రవేశిస్తారు. ప్రశ్నించుకుందాం, మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి అనుకుంటున్నారా? ఆత్మ పరిశీలన చేసుకోండి, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, ఆ జీవగ్రంథంలో నా పేరుండాలని నేను ఎంత పవిత్రంగా ఉండాలి? జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే నీ మీద ఎవరి ముద్ర ఉండాలి? గొర్రెపిల్ల ముద్ర ఉండాలి. ఏ ముద్ర ఉండకూడదు? సైతాను ముద్ర ఉండకూడదు. ఇక్కడ ముద్ర అంటే ప్రియులారా, పౌలు గారు యేసయ్య పొందినటువంటి పంచగాయాల గురించి మాట్లాడి ఉండొచ్చు, కానీ
ఆ వాక్యాన్ని మనం ఇంకా ఆధ్యాత్మికంగా లోతుగా స్వీకరిస్తే దాని అర్థం ఏంటంటే, నా మీద నా యేసు ప్రభువుకు తప్ప వేరే ఎవ్వరికి కూడా అధికారము లేదు. పౌలు గారు ఏమంటారు అక్కడ, నన్ను నీకు ఎవ్వరు కూడా బాధ పెట్టలేరు. అవునా కదా? గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో ఏమంటాడు, నన్ను నీకు ఎవ్వరూ కూడా బాధ పెట్టకుండును గాక. ఎందుకని? నా మీద ఎవరి ముద్రలు ఉన్నాయి? నా యేసయ్య ముద్రలు ఉన్నాయి కాబట్టి, నా ప్రభువు ముద్రలు ఉన్నాయి కాబట్టి ఈనాడు ప్రభువును ప్రత్యేకంగా వేడుకుందాం. దేవా, ఇదిగో నీ ముద్ర నా పైన వేయము. నేను నీకు లోబడి జీవించేటువంటి బిడ్డగా పాపానికి, చెడుకి, చీకటికి, సైతానికి లొంగకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయమని వేడుకుందాం. ప్రియబిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయం మీద ఎవరి ముద్ర ఉంది? ఎవరు జీవిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని దేవా, యేసయ్యను నాలో ఉంచయ్యా. సాతానుకు వశము కాకుండా నన్ను కాపాడయ్యా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, చాలా స్పష్టంగా సవివరంగా మాకు తెలియజేస్తున్నావు. మేమందరము కూడా నీ ముద్రను ధరించి ఉండాలి. సర్వేశ్వరుని గొర్రెపిల్లవైనటువంటి నీ ముద్రను మేము పొందుకొని ఉండాలి. ప్రభువా, ముద్రను పొందుకొని ఉండడం అంటే నీకు లోబడి, నీ వాక్యానికి లోబడి జీవించడం. మేమందరము కూడా పాపాన్ని విడనాడి, చెడును విడనాడి, సైతాను కార్యాలు విడనాడి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నీకు ప్రియమైన బిడ్డలుగా జీవింప మాకు నీ శక్తిని ప్రసాదించు. ఈ లోకంలో జీవించటం మా స్వీయ శక్తి వల్ల సాధ్యం కాదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మ వరం మాకు కావాలి. ఈనాడు ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తండ్రి, ఎవరైతే కుటుంబాలలో శాంతి సమాధానం లేక సాతాను చేత పీడించబడుతున్నారో ఆ కుటుంబాలన్నిటినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, విమోచించండి, విడుదల ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, వివిధ ఉద్దేశాలతో, తలంపులతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ ఆత్మవరాలతో వారిని నింపమని, ఈ సువార్త పరిచర్య కొరకైతే ఎవరైతే తోడ్పడుతున్నారో, సహాయం చేస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, ఈనాడు ప్రభువా ఇదిగో ఈ పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక. ఆమెన్.